హాయ్ గైస్ ఈరోజు సింగిల్ పిక్తో అయితే ఒక వీడియో తీసుకొచ్చాను. ఆ వీడియో చూడడానికి చాలా బాగుంటుంది. ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను, అందులోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. వీడియో డెమో అయితే ఇప్పుడు మనం చూద్దాం, ఓకేనా? నాన్నగారు హలో గైస్, డెమో వీడియో అయితే చూసారు కదా. సో వీడియో అయితే చాలా బాగుంటుంది. నా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఇక్కడ కాపీరైట్ వస్తే నేను మధ్యలో స్టాప్ చేశాను, ఓకేనా? చాలా కొంచెం మాసివ్గా అయితే ఫన్గా అయితే ఉంటుంది. ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది ఇన్స్టాగ్రామ్లో కూడా. సో కింద ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీకు ఎలా అయితే యాప్లోకి అయితే తీసుకొచ్చేస్తుంది. యాప్ ఓపెన్ చేసేటప్పుడు ఇలా ఇంపోర్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కొంతమందికి. ఆ ప్రాబ్లమ్స్ కూడా నేను ఒక వీడియో చేస్తాను, దానికోసం కొంచెం వెయిట్ చేయండి. ప్రాబ్లం కొంచెం వెయిట్ చేయండి, ఓకేనా? నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను, ఓకేనా? లింక్ని ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ ఇంపోర్ట్ అని వస్తుంది, ఇంపోర్ట్ క్లిక్ చేయండి. ఇంపోర్ట్ క్లిక్ చేసినాక మీకు అది ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ అయిపోతుంది మీ యాప్లోకి, ఓకేనా? చూడండి, ఇంపోర్ట్ అయిపోతుంది. గైస్, వీడియో చూస్తున్న లైక్ చేయండి ప్లీజ్, నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఓకే, ప్రాజెక్ట్ ఇంపోర్ట్ అయిపోతుంది. ఇంపోర్ట్ అయిపోయిన దాకా ఇలా వస్తుంది, నెక్స్ట్ ఉంటుంది. నెక్స్ట్ క్లిక్ చేయండి, నెక్స్ట్ కంటిన్యూ టు టైం క్లిక్ చేయండి, ఓకేనా? ఇక్కడ ఫాంట్ లింక్ వచ్చేసరికి నాకైతే ఫాంట్ లింక్ ఉంది, ఎందుకంటే ఫాంట్ నా దగ్గర డౌన్లోడ్ చేసి ఉంది కాబట్టి. మీ దగ్గర అయితే ఫాంట్ లేదు కాబట్టి ఫాంట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఫాంట్ ఎలా అప్లై చేయాలనేది ఇదివరకు వీడియోలో చెప్పాను, ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఫాంట్ ఎలా అప్లై చేయాలో, ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆడియో అయితే ఇందులో ఉండిపోతుంది. ఒక సపరేట్ కూడా నేను ఆడియో ఇస్తాను, మీరు అందులోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఆడియో మరి యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఈ ప్రాజెక్ట్లో ఆల్రెడీ ఆడియో ఉంది. సో ఓకేనా, ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 4 గ్రూప్స్ అయితే ఉన్నాయి కదా. సో ఈ 4 గ్రూప్స్లో మీరు ఫోటో యాడ్ చేసుకోవాలి, సింగిల్ ఫోటోతో కాబట్టి చాలా బాగుంటుంది. ఇక్కడ గ్రూప్ 4 ఉంది కదా, దాన్ని ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి, ఓకేనా? ఎడిట్ గ్రూప్ క్లిక్ చేసి ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చినాక ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి, ఓకేనా? మీడియాలోకి వెళ్ళాక ఇక్కడ ఆల్ అని ఇలా వస్తుంది మీకు. ఇలా వచ్చినాక ఇప్పుడు చూడండి, మీరు ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా? సెలెక్ట్ చేసుకున్నాక బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ ఐకి దీనికి లాంగ్ ప్రెస్ చేసి, ఓకేనా? లాంగ్ ప్రెస్ చేసి కిందకి తీసుకురండి, ఓకేనా? కిందకి తీసుకొచ్చి పాత ఇమేజ్ ఉంది కదా, పాత ఇమేజ్ని డిలీట్ చేసి చివరి వరకు తీసుకొచ్చేయండి. ఇమేజ్ని క్లిక్ చేసి చివరి వరకు వచ్చి టైమర్ పక్కన డాట్ క్లిక్ చేస్తే, అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీకు చివరి వరకు వచ్చేస్తుంది, ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇమేజ్ని క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ కదా, దాన్ని క్లిక్ చేసి కాపీ చేసేయండి. ఇప్పుడు ఈజీగా ఉండిద్ది అనమాట. కాపీ చేసినాక బ్యాక్ వచ్చేయండి, గ్రూప్ 3లోకి వెళ్ళండి, ఎడిట్ గ్రూప్ నొక్కండి. ఇక్కడ యారో పక్కన ప్లస్ ఐకాన్ దాన్ని క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి కిందకి తెచ్చేయండి, పాత ఇమేజ్ అనేది డిలీట్ చేసేయండి, ఓకేనా? మళ్ళీ బ్యాక్ వచ్చేయండి, గ్రూప్ 2లోకి వెళ్ళండి, ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి, ఓకేనా? ఇక్కడ ఇమేజ్ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి, లాంగ్ ప్రెస్ చేసి కిందకి తీసుకొచ్చేయండి, పాత ఇమేజ్ డిలీట్ చేసేయండి, ఓకేనా? అలాగా అన్ని గ్రూప్స్కి చూడండి. ఇక్కడ ఉన్న ఇంకో గ్రూప్ ఉంది, ఈ గ్రూప్ని కూడా నేను తీసుకెళ్ళి పేస్ట్ చేసి లాంగ్ ప్రెస్ చేసి కింద తీసుకొచ్చి, ఓకే, ఇప్పుడైతే అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఈ బీట్ ఉంది కదా, ఈ ఫైనల్ గ్రూప్ వచ్చిన బీట్ ఉంది కదా, ఈ బీట్ వరకు మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇవన్నీ తెచ్చుకోవాలన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే గ్రూప్ 4ని క్లిక్ చేస్తారు, ఈ బీట్ వరకు తీసుకొచ్చి డాట్ని క్లిక్ చేస్తారు, ఓకేనా? మళ్ళీ గ్రూప్ 3ని క్లిక్ చేస్తారు, మళ్ళీ బీట్ దగ్గర తీసుకొచ్చి డాట్ క్లిక్ చేస్తారు, మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ గ్రూప్ 2, మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఇట్లా, ఓకేనా? ఇప్పుడు చూసారు కదా, ఓకే, ఈ ఫోటో అయితే యాడ్ చేస్తాం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి బీట్ స్టార్ట్ అవుతుంది కదా, సెకండ్ బీట్. ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే అదే ఫోటోని ఇక్కడ చూడండి, ప్లస్ ఐకాన్ ఆల్రెడీ కాపీ చేసి ఉంది కదా, యారో పక్కన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి, ఓకేనా? పేస్ట్ చేసి ఇక్కడతో కట్ చేసుకోండి. ఇక్కడ ఇమేజ్ని క్లిక్ చేసి ఇక్కడ కట్ అనే ఆప్షన్ ఉంది కదా, కట్ చేసుకోండి, ఓకేనా? కట్ చేసుకొని పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్లోకి వెళ్ళి ఫిల్ కంపోజిషన్ ఏరియాని క్లిక్ చేయండి, ఓకేనా? మళ్ళీ యారో పక్కన ఉన్న దాన్ని క్లిక్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి దీన్ని మళ్ళీ 3 డాట్స్లోకి వెళ్ళి ఫుల్ స్క్రీన్ క్లిక్ చేసి కట్ చేయండి, ఓకేనా? ఇలా అన్ని లేయర్స్ని యాడ్ చేయండి. చూడండి, మళ్ళీ పేస్ట్ చేస్తున్నాను, ఆల్రెడీ కాపీ చేసి ఉంది కాబట్టి ఇమేజ్ని క్లిక్ చేసి 3 డాట్స్లోకి వెళ్ళి ఫుల్ కంపోజిషన్ ఏరియా క్లిక్ చేసి బ్యాక్ వచ్చాను. మళ్ళీ చూడండి, ఇక్కడతో కట్ చేస్తున్నాను, మళ్ళీ ప్లస్ ఐకాన్ పేస్ట్, మళ్ళీ ఇక్కడ కట్ చేస్తున్నాను, చూస్తున్నారు కదా. చూడండి, ఇక్కడ ఇమేజ్ క్లిక్ చేసి 3 డాట్స్లోకి వెళ్ళి ఇప్పుడు ఇంకా సింపుల్గా చెప్తాను ఎట్లా అంటే, ఇప్పుడు చూడండి, మళ్ళీ ఒకసారి యాడ్ చేయండి చెప్తాను.
యాడ్ చేయండి, ఇక్కడతో కట్ చేయండి. కట్ చేసి పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ ఏరియా క్లిక్ చేయండి. ఇప్పుడు దీన్ని కూడా కాపీ చేయండి. కాపీ చేసి బ్యాక్ వచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకేనా. మళ్ళీ ఇక్కడికి రండి, ఇక్కడికి తీసుకొచ్చి కట్ చేయండి, ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేయండి. ఓకేనా. మళ్ళీ ఇక్కడ రండి, ఇక్కడ తీసుకొచ్చి కట్ చేయండి, మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేయండి. ఇదైతే ఇంకా ఈజీగా ఉండేది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇంకా మిగిలిపోయింది కాబట్టి ఇమేజ్ని క్లిక్ చేసి ఈ బీట్ వరకు వచ్చి ఇమేజ్ని ఫుల్ చేయాలి. మళ్ళీ పేస్ట్, మళ్ళీ కట్. సో ఇలా అన్ని బీట్ మొత్తం చివరి వరకు చూడండి. బ్యాక్ ఒకసారి ఇగోండి, ఇగోండి ఇక్కడ వరకు ఈ బీట్ లాస్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు ఇమేజెస్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా. చూసారు ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఇమేజెస్ అన్ని బీట్లో ఇమేజ్ పెట్టేశాను. ఓకేనా. సింగిల్ ఇమేజ్ అనమాట, అన్ని బీట్లలో పెట్టాను. ఓకేనా. పెట్టినాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ బీట్ దగ్గర ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ కింద ఒక ఇమేజ్ అయితే ఉంటుంది. ఆ ఇమేజ్ని క్లిక్ చేసేయండి. ఓకేనా. క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి, 3 డాట్స్లోకి వెళ్ళి కాపీ చేయండి. కాపీ చేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చి పైన ఉన్న మీరు యాడ్ చేసుకున్న ఇమేజ్లోకి క్లిక్ చేసి ఎఫెక్ట్స్ ఉంది కదా, ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్లోకి వెళ్ళి పేస్ట్ చేయండి. ఓకేనా. పేస్ట్ చేసి బ్యాక్ రండి. ఓకేనా. అలాగా ఇప్పుడు ఆ ఎఫెక్ట్ అనేది సెకండ్ ఇమేజ్ క్లిక్ చేయండి, పేస్ట్ చేయండి. మళ్ళీ థర్డ్ ఇమేజ్ కూడా సేమ్ ఎఫెక్టే పేస్ట్ చేయండి. ఓకేనా. పేస్ట్ చేసి ఇక్కడ ఫోర్త్ ఇమేజ్ అయితే వదిలేయండి. ఓకేనా. చూడండి సరే, ఫోర్త్ ఇమేజ్ అయితే వదిలేయండి. వదిలేసి ఫిఫ్త్ ఇమేజ్కి రండి. ఓకేనా. ఫోర్త్ ఇమేజ్ వదిలేసి ఫిఫ్త్ ఇమేజ్. ఓకేనా. పేస్ట్ ఎలా చేయాలి చూసారు కదా, అట్లా చేయండి. ఓకేనా. ఒకసారి సో ఫ్రెండ్స్, అది కిందకు వచ్చింది, నేను అట్లా పెట్టాను. ఓకేనా. ఓకే, ఇప్పుడు చూడండి. సో ఇక్కడ ఫిఫ్త్ వన్ వదిలేశారు కదా, ఫోర్త్ వన్ వదిలేశారు కదా, ఫిఫ్త్, సిక్స్త్. చూడండి, సిక్స్త్ దానికి కూడా సేమ్ ఎఫెక్ట్. ఓకేనా. సిక్స్త్ దానికి సేమ్ ఎఫెక్ట్, సెవెంత్ దానికి సేమ్ ఎఫెక్ట్, ఎయిత్ వదిలేండి. మళ్ళీ ఎయిత్ వదిలేసి మళ్ళీ నైన్త్ దానికి సేమ్ ఎఫెక్ట్, మళ్ళీ 10th వన్ సేమ్ ఎఫెక్ట్, నెక్స్ట్ 11th వన్ సేమ్ ఎఫెక్ట్, 10th వన్ వదిలేయండి. ఓకేనా. 10th వన్ వదిలేసి మళ్ళీ 11th వన్, 12th వన్. ఓకేనా. చూడండి, ఇక్కడైతే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేశాను. ఓకేనా. ఓకేనా. యాడ్ చేసినాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్ రండి. బ్యాక్ వచ్చినాక ఇక్కడ మీరు ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా, ఫస్ట్ ఇమేజ్కి వచ్చేయండి. ఓకేనా. ఫస్ట్ ఇమేజ్కి వచ్చి ఇమేజ్ని క్లిక్ చేయండి, మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లో. సో ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లో ఇక్కడ రొటేట్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఓకేనా. రొటేట్ ఆప్షన్లోకి వెళ్ళినాక ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఒక 36 degrees వరకు, అంటే 36 వద్దు, ఒక 30 వరకు పెట్టుకొని ఇక్కడ ఐ వరకు వచ్చి చూడండి, ఇక్కడ ఐ వరకు వచ్చి 5 degrees వరకు తెచ్చుకోండి. మళ్ళీ చూడండి, 5 degrees వరకు తెచ్చుకున్నాను. చూడండి, 5. ఓకే, ఇప్పుడు ఈ చివరికి వచ్చి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి 0 తెచ్చేయండి. ఓకేనా. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ఇమేజ్కి రండి. సెకండ్ ఇమేజ్ క్లిక్ చేయండి, మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళండి, రొటేట్లోకి వెళ్ళండి. ఓకేనా. రొటేట్లోకి వెళ్ళినాక ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇప్పుడు ఇందాక మీరు లెఫ్ట్ సైడ్ తిప్పి కట్ చేశారు కదా, రొటేట్ చేశారు కదా, ఇప్పుడు రైట్ సైడ్ అనమాట. ఓకేనా. మైనస్లో చూడండి, మైనస్లో జాగ్రత్తగా వినండి, 30 వరకు. ఓకేనా. -30 వరకు పెట్టి ఇక్కడ ఐ వరకు తీసుకురండి. తీసుకొచ్చినాక 5 వరకు తీసుకురండి. 5 వరకు మళ్ళీ రివర్స్ చేయండి. మళ్ళీ ఈ చివరికి తీసుకొచ్చి 0 వరకు పెట్టేయండి. ఓకేనా. పెట్టినాక మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇమేజ్, థర్డ్ ఇమేజ్లోకి వెళ్ళి క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లో రొటేట్లోకి వెళ్ళి ఫస్ట్ దాన్ని క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ సైడ్. ఓకేనా. ఒకటి రైట్ అయితే ఇంకోటి లెఫ్ట్. ఓకేనా. అర్థమైందా ఫ్రెండ్స్? ఒకటి రైట్ అయితే ఇంకోటి లెఫ్ట్. ఇది 30 degrees ఇప్పి ఐ వరకు తీసుకొచ్చి 5 వరకు తెచ్చి ఓకేనా, చివరికి వచ్చి ఇట్లా అనమాట. ఓకేనా. బ్యాక్ వచ్చి మళ్ళీ ఇప్పుడు ఈ ఇమేజ్ వదిలేయండి. ఓకేనా. మొత్తం 3 ఇమేజెస్ పెట్టండి. చూడండి, ఈ 3 ఇమేజ్ పెట్టి 4th ఇమేజ్ అయితే వదిలేయండి అలాగా. ఓకేనా. 4th ఇమేజ్ వదిలేసినాక ఇప్పుడేమో మళ్ళీ 5th ఇమేజ్కి రండి. 5th ఇమేజ్ని క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళి రొటేట్లోకి వెళ్ళండి. ఓకేనా. రొటేట్లోకి వెళ్ళి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మళ్ళీ రివర్స్ అనమాట. ఓకేనా. మైనస్లో రివర్స్ వరకు 30 వరకు. ఓకేనా. పెట్టి ఇక్కడ ఐని క్లిక్ చేసి 5 వరకు. ఓకేనా. 5 వరకు తెచ్చుకోండి. ఓకేనా. 5 వరకు తెచ్చుకొని ఈ బీట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి 0 వరకు తెచ్చుకోండి. ఓకేనా. మళ్ళీ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చి ఇంకో ఇమేజ్ క్లిక్ చేయండి, మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళండి, రొటేట్లోకి వెళ్ళండి.
ఇక్కడ ఫస్ట్ వరకు రండి. ఈ ఫస్ట్కి బీట్కి వచ్చి ప్లస్ ఐకన్ క్లిక్ చేసి రివర్స్. ఓకే 30 వరకు, ఇక్కడ ఐ వరకు, ఇది 5 వరకు తెచ్చుకోండి. అయితే ఇలా చేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఒకటి అటు సైడ్, ఒకటి రైట్ సైడ్, ఇంకోటి లెఫ్ట్ సైడ్ అని అనమాట. ఎందుకంటే సింగిల్ ఫోటోతో మనం ఎడిట్ చేస్తున్నాం కాబట్టి అట్లా ఉంటుంది. సో బ్యాక్ రండి, మళ్ళీ ఇంకో ఇమేజ్, ఇప్పుడు రివర్స్. ఒకసారి జాగ్రత్తగా చూడండి, మీకు అయితే చాలా అర్థమవుతుంది ఒకసారి వింటే. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఒకసారి నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి, నేను మీకు రెస్పాండ్ అవుతాను. ఓకేనా? ఫ్రెండ్స్, ఎలా అయితే మీరు ప్రతి ఒక్క ఇమేజ్కి అయితే యాడ్ చేసుకోండి. నేను యాడ్ చేసుకున్న తర్వాత ఇందాక 8th వన్ వదిలేయమని చెప్పాను కదా, చూడండి ఇక్కడ సరిగ్గా చూసుకోండి. ఇమేజెస్ బాగా చూడండి, ఒకసారి వినండి ఒకసారి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ 1 2 3 ఇమేజెస్కి రొటేట్ చేశారు. 4th ఇమేజ్ వదిలేశారు ఫ్రీగా. మళ్ళీ 1 2 3 ఇమేజెస్కి వదిలేశారు, పేస్ట్ చేశారు. మళ్ళీ 4th ఇమేజ్కి వదిలేశారు. తర్వాత 1 2 3 మళ్ళీ 4th ఇమేజ్. ఓకేనా? ప్రతి ఒక్క 3 ఇమేజెస్ తర్వాత ఒక ఇమేజ్ని అయితే వదిలేయండి. ఓకేనా? అర్థమవుతుంది కదా? సో 4th ఫోటో, తర్వాత 8th వన్ ఫోటో, తర్వాత 10th వన్ ఫోటో. ఓకేనా? 4th ఫోటో, 8th వన్ ఫోటో, తర్వాత 10th వన్. ఓకేనా? 11th వన్ అనేది మీరు ఎఫెక్ట్స్ యాడ్ చేయకన్నా, రొటేట్ చేయకన్నా ఉంచండి. ఓకేనా? చెప్తాను నేను తర్వాత, దానికి ఇంకో ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి. ఓకేనా? చూడండి, ఇప్పుడు నేను లాస్ట్కి వచ్చాను చూడండి. గైస్ ఇప్పుడు చూస్తున్నారు కదా? ఓకేనా? ఓకే, నేనైతే అన్ని ఇమేజెస్కి అయితే ఎఫెక్ట్ యాడ్ చేశాను. చూడండి, ఎఫెక్ట్ యాడ్ చేసి రొటేట్ చేశాను. ఓకేనా? ఒక ఇమేజ్ అయితే వదిలేశాను, చెప్పాను కదా. 4th వన్, 8th వన్, మళ్ళీ 11th వన్. ఓకేనా? చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇమేజ్కి యాడ్ చేశాను, సెకండ్ ఇమేజ్కి యాడ్ చేశాను, థర్డ్ ఇమేజ్కి, 4th ఇమేజ్కి వదిలేశాను. ఇప్పుడు ఈ 4th ఇమేజ్కి ఏం చేస్తారంటే, కిందకి వచ్చి ఆ 4th ఇమేజ్ కింద ఒక ఇమేజ్ అయితే ఉంటుందో ఆ ఇమేజ్ క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ చేసుకోండి, బ్యాక్ వచ్చేయండి. ఓకేనా? బ్యాక్ వచ్చి పై దాంట్లోకి వెళ్ళి ఇమేజ్లోకి వెళ్ళి క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి. ఓకేనా? పేస్ట్ చేయండి. ఓకేనా? పేస్ట్ చేసి బ్యాక్ వచ్చేయండి. ఓకేనా? మళ్ళీ ఇక్కడ ఇంకో ఇమేజ్ అయితే వదిలేమని చెప్పాను కదా, ఆ ఇమేజ్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి పేస్ట్ చేసేయండి. ఓకేనా? పేస్ట్ చేసి బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ ఇంకో ఇమేజ్ క్లిక్ చేయమని కదా, ఆ ఇమేజ్ క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి ఓకే, మొత్తం 3 ఇమేజెస్కి. ఓకేనా? ఓకే, ఇప్పుడు కిందకి రండి. కిందకి వచ్చినాక ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ని డిలీట్ చేసేయండి. మళ్ళీ ఇక్కడ ఇమేజ్ ఉంటుంది, ఈ ఇమేజ్ని కూడా డిలీట్ చేసేయండి. ఓకేనా? ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను, ఒకసారి చూడొచ్చు. సో చూసారు కదా, వీడియో అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ సెట్టింగ్ పక్కన ఎక్స్పోర్ట్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.